నమస్కారం అండి. శుభాశీషులు తల్లి. ఆరోగ్యమే మహాభాగ్యం. అవునమ్మా. ఆరోగ్యం చక్కగా ఉంటే అన్ని పనులు చేసుకోగలుగుతాం, దివ్యంగా కావాల్సినట్టుగా జీవించవచ్చు. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుండాలంటే మహిళ చేతుల్లో ఉంటుంది, గృహిణి చేతుల్లో అంటారు. ప్రత్యేకించి అందరి విషయం మాట్లాడదామండి. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని అసలు మనం మెయింటైన్ చేయాలి ఈ రోజుల్లో అనంటే ఏం చెప్తారు మీరు? ఎలా అంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఈ సమయానికి తీసుకుంటే మంచిది? ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో అందరికీ ముందు సమయం ఉండట్లేదు, వాళ్ళకంటూ వాళ్ళకి కేటాయించుకోవడానికి సమయం ఉండట్లేదు. ఒకరోజు కరెక్ట్ టైంకి తిందాం, ఇలా ఫాలో అయిపోదాం అని అంత షెడ్యూల్ చేసుకున్నాక 2 రోజులు బాగానే ఉంటుంది, 3వ రోజు నుంచి మళ్ళీ సమస్య అవంతరాలు వస్తూనే ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతాయి? ఇలాంటివి కాకుండా ఒకటే లైఫ్ స్టైల్, అలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఏమేం పాటించాలి సూత్రాలు? ఒకటమ్మా, యూనివర్సల్ ఎనర్జీతో ఇంట్లో నీరు పెట్టుకొని అందరికీ సరిపోయే వాటర్ పాట్ కానీ రాగి బిందె అంటాం కదా, పెట్టుకొని మనం ఎనర్జీని తీసుకుంటూ పాస్ చేయొచ్చు. అది ఎనర్జీ వాటర్ అయిపోతుంది. అందులో బేసిక్గా వాటర్లో ఎనర్జీ ఈజ్ దేర్. విద్యుత్ ఉంటుంది, నీళ్ళల్లోంచి విద్యుత్ మనం నాగార్జున సాగర్ డ్యామ్లో అక్కడ మనం పుట్టడం చూస్తున్నాం కదా, అది కనబడుతుంది, ఇది కనబడడం లేదు. అలా మనం దాన్ని యూనివర్సల్ ఎనర్జీని పాస్ చేయాలి సంకల్పంతో. మంచి ఆరోగ్యం ఇవ్వాలి మా ఇంట్లో అందరికీ కూడాను. ఈ నీరు ఎవరు తీసుకున్నా వాళ్ళకి ఆరోగ్యం ప్రసారం జరగాలని కోరుకొని దివ్య శక్తిని ఆరాధిస్తూ ఆహ్వానిస్తూ మనం ఆ యొక్క తేజస్సుని ఆ వాటర్కి మూతలాగా ఈ 2 చేతులు పెట్టాలి. పెట్టేసి సంకల్పం చేసుకొని కళ్ళు మూసుకొని ట్రాన్స్మిట్ చేయాలి. ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా మీకుండే ఎనర్జీని అందులో పాస్ చేయాలి. యూనివర్సల్ ఎనర్జీ ఆల్రెడీ మీరు తీసుకుంటున్నారు, అప్పుడు ఆ ఎనర్జీ వాటర్ అయిపోతుంది. ఆ వాటర్ ఇంట్లో అందరూ తాగితే నీరసం రాదు, గ్లూకోజ్ డి అవసరం లేదు, హెల్దీగా విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి, ఎనర్జీ వస్తోందిగా నీళ్ళ ద్వారా. అలాగే ఆహారం, కూరగాయల్లో ఆహారం మంచిదే, రైస్ మంచిదే, రొట్టెలు మంచిదే, మీకు ఏదేది ఎవరెవరికి ఏ ఇష్టం ఉన్నాయో అవి తినచ్చు. ఏది తిన్నా గృహిణులు వండేటప్పుడు వారు ఎనర్జీ పాస్ అవుతూ చేస్తూ స్వీకరిస్తూ అన్నం వండేటప్పుడు కానీ కుక్కర్లో పెట్టేటప్పుడు కానీ రకరకాలుగా పెడతాం. అందుకనే మనకు పూర్వం అగ్నిదేవుడికి దండం పెట్టి ముగ్గు వేసి వెలిగించేవాళ్ళం మన పూర్వీకులు, పొయ్యి రాచేయడం అంటే అంటారు. ఇప్పుడు స్టవ్లు వచ్చే పోని దాని బదులు దీన్ని కూడా పర్వాలేదు, చిన్న ముగ్గేయండి. ఆ యొక్క విశ్వ తేజస్సుని అగ్నిస్వామి కోరికతో చక్కటి ఆహారాన్ని వండించి మనందరికీ పండించిన పంటలు పంపకానికి పెట్టినట్టుగా హాయిగా వండింది పంచుతాంగా, అందరికి పెడతాంగా, వడ్డిస్తాంగా. అలాగే అందులో మనం స్వీకరించి మన ఆత్మస్వరూపంలో ఉండే ఈ పరమాత్మ ఆ యొక్క మంచి వేవ్స్ని ఆ యొక్క కుక్కర్లో పెట్టిన వాటిని పట్టుకుంటాం కాబట్టి దాన్ని 2 మంత్రాలు చెప్పండి. ఒకటి అంతర్శుచి అంటే మనం శుచి అయిపోతాం, బహిర్శుచి అంటే ప్రపంచం అంతా శుద్ధి అయిపోతుంది. అంతర్శుచి బహిర్శుచి ఏ తత్, ఏదైతే ఈ ఇందులో ఉండే ఆహారం అదంతా కూడాను అమృతమస్తు అనుకొని పెట్టండి పొయ్యి మీద. అంతర్శుచి బహిర్శుచి ఏ తత్, ఏదైతే ఇది ఉందో ఇందులో ఉండే ఆహార పదార్థాలు అమృతమస్తు అని పెట్టండి. అమృత తుల్యంగా అవ్వాలి అని మనసులో సంకల్పం చేసి పెట్టండి. ఆన్ చేయండి. అదో 15 నిమిషాలకి అమ్మా నన్ను దింపండి తల్లి అని 2, 3 కోతలు కూస్తుంది. అది దింపండి, విజిల్స్ దింపండి. తర్వాత శుభ్రంగా వడ్డించేసుకోండి, తినండి. తినేటప్పుడు కూడా ఫస్ట్ ముద్ద ఆ నెయ్యి ఏమేమి ఎవరెవరికి అలవాట్లు ఉన్నాయో కలుపుకునేటప్పుడు ఆ అన్నంలాగా ఎనర్జీతో ఉండేటువంటి పదార్థంలాగా మీరు భావిస్తూ గనక ఆ ఆహారాన్ని ఆ కూరల్ని కలుపుకొని తింటూ ఉంటే ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను, ఆహారంగా ఆ పరమాత్ముడికి అర్పిస్తున్నాను భావం చేత అది తీసుకుంటూ తింటే ఈ శరీరానికి మంచి ఎనర్జైజ్ అయిపోయిన ఫుడ్డే అది. ఆ భావం చేత, భావన మాత్రం చేత అది అందులో అమృత తుల్యంగా మారి మీకు హెల్త్ ఇస్తుంది, చక్కటి ఆరోగ్యం ఇస్తుంది. ఇంకేం కావాలి? నీరు కూడా ఆరోగ్యమైన నీరు చేసేశారు. అంటే కొంతమంది ఆహార నియమాల్లో చెప్తారు కదా గురుగారు, రైస్ కొంతమందికి పడదంటారు, కొంతమంది ఏమో రొట్టెలు తినండి.
మీ ఇష్టం. మ్మ్. ఏదైనా మ్మ్. పండు తినండి. మ్మ్. మీరు ఏది తిన్నా 365 రోజులు మ్మ్. దాన్ని ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చేస్తూ అమృతమస్తు అనుకుంటూ తింటే అది అమృతంగా మారి యద్భావం తద్భవతి మ్మ్. అనే సాంప్రదాయంలో అది అమృతంగా మారి మీకు ఆరోగ్యం ఇస్తుంది. మ్మ్. అంతకుముందు ఏదైనా తీసుకోవాలా? ఏదైనా నీళ్లు మ్మ్. ఏదో ఇంటికి వెళ్తాం, మ్మ్. వాటర్ ఇస్తారు, తర్వాత చాయ్ ఇస్తారు, మ్మ్. కాఫీ ఇస్తారు, అవునండి. టీ ఇస్తారు. మ్మ్. దాన్ని కూడా మీరు వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కదా, ఎవరెవరో మనం ఎలాంటి అనుకోవాలి. మనసులో వండుతారో తెలియదు కదా, ఎలాంటి భావంతో మీకు నీళ్లు ఇస్తారో తెలియదు కదా. మ్మ్. అందుకని మీరు మనసులో అనుకోండి, వాళ్ళు వింటేనేమో వేరేగా ఫీల్ అవుతారు. మనసులో అనుకొని లేదు, ఆ, నీళ్ళని మనం మనసులో అనుకో. వాటర్ని అమృతమస్తు అనుకొని తాకి తీసుకో. తీసుకుంటే దాంట్లో ఉండే దోషాలు పోతాయి. మ్మ్. టీలో ఉండే దోషాలు పోతాయి, పాలల్లో ఉండే దోషాలు పోతాయి, అన్నంలో ఉండే దోషాలు పోతాయి. మ్మ్. వండేటప్పుడే అది పరిపక్వంగా అయిపోయింది అవును. మన ఇంట్లో. మరి బయట వాళ్ళు ఉండే దాంట్లో వాళ్ళు మంత్రం తంత్రం రాదుగా. Correct. అందుకని వాళ్ళు ఇచ్చింది మన మనసులో అనుకొని మ్మ్. ఏదైతే మనం స్వీకరిస్తున్న ఆహారాన్ని అమృతమస్తు అది ఆరోగ్యమస్తు, స్వీకరించాలి. అమృతమస్తు ఆరోగ్యమస్తు. ఒక మాట అడుగుతాను అమ్మ. గురుగారు. మాంసాహారం చాలా మంది తినండి. ఉంటారు, మరి అలా తీసుకునేవారు మరి? అంటే ఒకటమ్మా, మాంసాహారం అనేటువంటిది మ్మ్. అది వారి వారి అలవాట్ల బట్టి బట్టి ఉంటుంది. ఉంటుంది. మ్మ్. దాంట్లో నిజంగా ఎనర్జీ ఉందా లేదా అని మనం ఆలోచించాలి. మ్మ్. ఇప్పుడు ఫారినర్స్ కూడా, డాక్టర్స్ కూడా, సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారు, నాన్ వెజిటేరియన్కి ఒక మందులు, మ్మ్. వెజిటేరియన్కి ఒక మందులు, మీరు నాన్ వెజ్ తింటారా అని అడుగుతున్నారు ఆ. పాపం. అంటే ఏమిటి, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏమేమి ఇవ్వాలో వాళ్ళ పద్ధతి ఏదో ఉంటుంది. మ్మ్. నాన్ వెజ్ అనేటువంటిది ఒకప్పుడు తినేవాళ్ళు, ఇప్పుడు తగ్గిస్తున్నారు. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు నియమాలు పెట్టుకుంటున్నారు చాలా మంది. డాక్టర్స్ కూడా ప్రపంచం గ్రీన్ సిటీ అయిపోయింది, మ్మ్. గ్రీన్ ఫుడ్ అయిపోయింది. హోటల్స్ ప్రత్యేకించి వీగన్స్ వచ్చేసారు. వెజిటేరియన్ అవును, చూస్తున్నాను. హోటల్స్ కూడా వచ్చాయి. అవును. అంటే ఏమిటంటే ఏమీ లేదు, ఆహారం లేనప్పుడు అది అలవాటు అయిపోయిందేమో, మ్మ్. ఇప్పుడు అవైలబిలిటీ ఉంది కదా, అది మృతాహారం అంటే ఎనర్జీ ఉండదని మ్మ్. చెప్తున్నారు. మ్మ్. అది నిజంగా మీరే ఆలోచించండి, ఎనర్జీ ఉందా అందులో, మ్మ్. ఏమి ఉంటుందో మీరు. ఎక్కువగా అసలు హెల్దీగా ఉండాలి అని అంటే ఆహారంలో ఏవి మనం జోడించుకుంటే మంచిది? వెజిటేరియన్ ఏదైనా సరే మ్మ్. అన్నీ కూడా ప్రాణం. ఒక పెసర్లు తీసుకోండి తల్లి, మ్మ్. ఒక ఇంత గుప్పెడు మ్మ్. మీ ఇంట్లో పెరట్లో పడేయండి. మ్మ్. ఓ 2-3 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, మొలకలు మొలకలు వస్తాయి. ఆ. ఎందుకు వస్తాయి? ఎనర్జీ ఉంది. ఆ. అదే మాంసం ముక్కల్ని పడేయండి, ఎముకలు రావు, పడితే చీమలు పడతాయేమో, మ్మ్. లేకపోతే ఇంకేమన్నా పక్షుల్లో Decompose ఏవో అయిపోతాయి. తీసుకొని తింటాయి. మ్మ్. అంటే నేను దాన్ని చిన్న చూపు చూడడం లేదు. మ్మ్. ఆ ఆహారం అలవాటైనప్పుడు ఆహారం తినేవాళ్ళం. మ్మ్. దానికంటే ఈ ఆహారంలో ఏమేమి దొరుకుతాయో, విటమిన్స్ దొరుకుతాయో మీరే ఆలోచించి మ్మ్. మీరే సెలెక్ట్ చేసుకొని మ్మ్. మీరే న్యాయ నిర్ణేతలు, మ్మ్. నేను అంటే, కాదు. ఇలా మొలకలు వచ్చేవి మంచిదే, ఆకుకూరలు అవన్నీ మంచిదే మరి కదా? ఎనర్జీ ఉన్నాయని మ్మ్. తెలుసు, ప్రాణం ఉంది కదా. Correct. మరి ఇందులో ప్రాణం ఉందా లేదా మీరే ఆలోచించుకోండి. మ్మ్. నేను వాటి మీద ద్వేషాన్ని పెంచడం మ్మ్. లేదు, Negative అని కాదు ఉంచడం కానీ. లేదు. మ్మ్. ఆహారంలో ఎనర్జీ ఎంత ఉందో ఆ లెవెల్స్ చూసుకొని తినమంటున్నా. మ్మ్. ఉందంటే అనుకుంటే తినండి, మ్మ్. లేదనుకుంటే మానేయండి, మీ ఇష్టం. మ్మ్. నా ఇష్టం ఏమీ లేదు, మీ ముందర చెప్తున్నాను. మ్మ్. ఎలా ఆలోచన ఇంకా వాళ్ళదే, అది ఎవరి ఆలోచన. ఇక్కడ ప్రతి ఆహారాన్ని తీసుకునేటప్పుడు మీరు ఎనర్జీగా ఫీల్ అవుతూ ఎనర్జీ ఇచ్చి అమృత తుల్యంగా భావించి తీసుకుంటే మ్మ్. అది మీకు ఎనర్జీ ఇస్తుంది అదే ఒక తప్పకుండా. మెడిసిన్ అవుతుంది. ఇంకోటి మీకు బుద్ధిజంలో ఆ. ఏమిటంటే ఆహారం తినేటప్పుడు ముద్ద కలిపేటప్పుడు మ్మ్. ఇప్పటికే అది ప్రాక్టీస్ చేస్తారు. నేను చైనాలో కూడా వెళ్ళాను, ఎలా అడవుల్లో గుర్తు? వెళ్ళాను. ఏం వాళ్ళు చేస్తారు? ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇలా ఆ. కలిపేటప్పుడు మెల్లిగా మానసికంగా ఎనర్జీ కలుపుతున్నట్టుగా ఎనర్జీ ముద్దగా మార్చుకొని వాళ్ళు ఆహారం తినేటప్పుడు ఇలా మెల్లిగా తీస్తూ నమిలేటప్పుడు కూడా, ముద్ద మింగేటప్పుడు కూడా ఎనర్జీని స్వీకరిస్తున్న భావం చేత వాళ్ళు లామాలు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది మ్మ్. ఫీల్ అవుతూ చేస్తారంటే అందులో కూడా ఎనర్జీని ప్రత్యక్షింప చేస్తారు, మ్మ్. దర్శనం చేసుకుంటారు. మ్మ్. అన్ని చోట్ల ఎనర్జీ ఉందిగా, Correct. ఎనర్జీ లేని చోట ఎక్కడన్నా ఉందా? లేదు, చీకట్లో కూడా ఎనర్జీ ఉంది, ఎనర్జీ ఉంటుంది కదా. ఉండి తీరుతుంది. మ్మ్. అలా గనక ఇలా మనం ప్రాక్టీస్ పాటించాలి. చేసుకుంటే, పాటిస్తే బాడీలో ఎనర్జీ వస్తుంది, దివ్య శక్తి కలిగినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క శరీరం తయారవుతుంది. ఉంటుంది. చాలా చక్కగా వివరించారు అమ్మ, సార్. అది నమస్కారం. అందరూ ప్రాక్టీస్ చేసి అలా తప్పకుండా. అనుభవంలోకి తీసుకురావాలి, ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను తల్లి. ధన్యవాదాలు. శుభం.